పెద్దలకి పాదాభివందనాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇరవై 6వ తేదీ అనుకుంటా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఉంటే వచ్చాము. ఇక్కడ యూత్ పిల్లలంతా కష్టపడి ఈ కట్టలు కడుతూ స్టేజ్ తయారు చేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగి మాట్లాడాను. నాకు అలవాటు అనమాట. యంగ్ యూత్ పిల్లలు ఎక్కడన్నా ఉంటే అక్కడ నేను ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి మంచి చెడు తెలుసుకొని పోతుంటా. అలాగా ఇక్కడ ఆ పిల్లలు ఉంటే నేను నిలబడి మాట్లాడి నైనా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వండి, నేను మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అయితే పోయిన మరుసటి రోజే ఫోన్ చేశారు నాకు. అతని పేరు ప్రదీప్ కుమార్. జనరల్గా చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం కదా, ఏదో యూనిఫామ్ లో ఉన్నాడు అని భయమో భక్తితోనో లేక ఏదో ఒక ఆఫీసర్ నిలబడ్డాడు అని విని పోయే వాళ్ళే కానీ ఎక్కువ శాతం రియాక్ట్ అయ్యేది చాలా తక్కువ. ఇమీడియట్ గా ఫోన్ చేసి ఇలా కావాలంటే బాబు 2 రోజుల తర్వాత నేను కొంచెం బిజీగా ఉన్నా అంటే మళ్ళీ 2వ రోజుకి వస్తే మొక్కలు ఎత్తి పంపించాం. ఇది ఎందుకు మీ అందరికి చెప్తున్నా అంటే ఇక్కడ ఎక్కువ మంది తల్లులు ఉన్నారు. మీ పిల్లలకి ఇలాంటి ప్రతి విషయం వాళ్ళకి చక్కగా చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ విషయాలు చెప్తే వాళ్ళకి బలంగా నాటుకుపోతాయి. తర్వాత నాకు స్టేజ్ మీద వచ్చిన ప్రతి పాపతో నేను మాట్లాడడం జరిగింది. చాలా ఆనందం వేస్తుంది. ఎవరో ఒకరిద్దరు పిల్లలకి ఐడియా లేదు కానీ ప్రతి ఒక్కరూ టీచర్ అవుతామని, పోలీస్ అవుతామని, ఆర్మీ ఇలా డిఫరెంట్గా చాలా బాగా చెప్తున్నారు. తల్లులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొఫెసర్స్ టీచర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన పనిలో ఒక ఐడియా ఉంటుంది. మిగతా కొంతమంది ఎలక్ట్రీషియన్స్ వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా చదువు విషయంలో ఒకరిద్దరు స్పోర్ట్స్ అవుతారు. మా పిల్లలు స్పోర్ట్స్ అంటే ఇష్టం అన్నారు. ఏ రంగంలో అయినా మీకు సలహాలు కావాలంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి అడగచ్చు. దేవుని దయ వల్ల నాకు అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్లతో టచ్ ఉంది. మీ పిల్లల భవిష్యత్తు విలువైన కాలం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి పిల్లల గురించి ఐడియా ఉండదు. తల్లిదండ్రులకి ఏదో చదువుతుంటాడు, ఫీజులు కడుతుంటాం, 10వ తరగతి అయిపోద్ది, ఇంటర్ అయిపోయినాక మళ్ళీ మొదలవుతుంది ఏం చేయాలా, ఎక్కడ జాయిన్ చేయాలా అని. అదే ఇప్పుడు వచ్చిన చిన్న పిల్లలు 8, 6, 3వ తరగతి వీళ్ళకి ఇప్పటి నుంచే కరెక్ట్ దారి తెలుసుకొని పోతే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు అవుతారమ్మా. అది ప్రైవేటా గవర్నమెంటా? ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ముందు కొన్ని విషయాలు ఉంచాలి ఈ వేదిక మీద. ముస్లిం మిత్రులు